తెలంగాణ రాజీవ్ యువ వికాసం ఎలా అప్లై చేయడం అనేది ఈ వీడియోలో చూస్తాము. మొదటగా మీరు ఓబిఎంఎస్ తెలంగాణ అని చెప్పేసి మీరు గూగుల్లో కానీ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్లో ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. అందులో తెలంగాణ ఓబిఎంఎస్ సిజిజి అని రావాలి. అది గవర్నమెంట్ సైట్. ఆ సైట్లోకి వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూపించినట్టుగా చూపిస్తుంది. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. చూసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ ద మెయిన్ సైట్. ఇది మెయిన్ సైట్ పోతుంది. ఇక్కడనేమో రాజీవ్ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఎలా అని చెప్పేసి ఇలా ప్రెస్ చేయగానే మీకు రాజీవ్ వికాస్ సంబంధించిన దానికి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ రాజీవ్ వికాసం స్కీమ్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది ఇందులో మొత్తం డీటెయిల్స్ అని కూడా చెప్తాను మీకు. సో మీరు చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి. సో ఇది రాజీవ్ వికాస్ పథకం ఏ విధంగా చూడండి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి, బీసీ, ఎంబీసీ ఆర్ ఈబీసీ కార్పొరేషన్ కోసం దరఖాస్తు ఫారం ఇక్కడ క్లిక్ చేయండి అని ఇచ్చాడు. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎస్సీ రిజిస్ట్రేషన్ ఏమో మీ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ వాళ్ళు అక్కడ మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఎస్టీ అనుకోండి, ఎస్టీ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయాలి. సో ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారం మీ యొక్క పేరు కొట్టండి. సో పేరు కొడితే ఇక్కడ పేరు నేమ్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే ఆటోమేటిక్ గా మీ ఫుడ్ సేఫ్టీ కార్డ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మీ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, సో గ్రూప్ అయితే మ్యాక్సిమం ఇండివిజువల్ తీసుకుంటుంది, గ్రూప్ లేదు. తర్వాత ఇక్కడ బ్యాంక్ లింక్ స్కీమ్ అయితే బ్యాంక్ లింక్ స్కీమ్, లేదా వితౌట్ మ్యాక్సిమం బ్యాంక్ లింక్ స్కీమ్ పెడితేనే మీకు ఎక్కువ సబ్సిడీ వస్తుంది, ఎక్కువ లోన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అగ్రికల్చర్, ఇందులో ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో. సో ఇందులో క్లిక్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి ఇందులో. టెంట్ హౌస్ అని, టిఫిన్ సెంటర్ అని, రోడ్డు, సో బెండింగ్ యూనిట్ అని, రోడ్ ఎలక్ట్రిక్ షాప్ అని, సో డయాగ్నోస్ సెంటర్ అని చాలా ఉన్నాయి. ఇందులో మీరు ఏది పెడతారు అనేది, సో కంప్యూటర్ సంబంధించింది. సో ఇక్కడ చూడండి, కంప్యూటరైజ్డ్ ఎంప్లాయీస్ వర్క్ యూనిట్ అన్నాడు, కంప్యూటర్ టిపి జిరాక్స్ అన్నాడు, అండ్ ఓకేనా. సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నాడు. సో ఫోటో స్టూడియో, ఫోటో అండ్ వీడియోగ్రఫీ అండ్ ఎక్విప్మెంట్స్ ఇది కూడా ఇచ్చాడు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అండ్ ఈ విధంగా డిఫరెంట్ వెల్డింగ్ షాపు, ఓకేనా. ఇవి ఏదైతే ఫ్రూట్, వెజిటేబుల్ అండ్ వెండింగ్ యూనిట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్. సో ఇందులో ఏదైతే మీకు ఏదైతే అవసరం ఉందో అది క్లిక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ షాప్ అంటే ఎలక్ట్రిక్ షాప్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎంత మీ షాప్ మీరు దాన్ని బట్టి మీకు ఎంత గరిష్ట యూనిట్ కూడా ఇస్తాడు. వాళ్ళే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు షాప్ సెలెక్ట్ బట్టి ఇక్కడ గరిష్టం వస్తుంది. మీరు వేరే క్లిక్ చేస్తే మీకు అమౌంట్ పెరుగుతుంది. ఇది చేశారు అనుకోండి, ఇప్పుడు 4 లక్షలు వచ్చింది. కనిష్ట విలువ కూడా 4 లక్షలు ఉంటుంది, గరిష్టంగా కూడా 4 లక్షలు ఉంటుంది అట్లా మనం. కాబట్టి సో ఇక్కడ కనిష్ట విలువ అనేది మీరు పెట్టే సెంటర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆటోమొబైల్ సెంటర్ అనుకో 3 లక్షలు వేస్తారంట అట్లా. కాబట్టి సో ఇక్కడ మీరు నెక్స్ట్ ఇంకేమన్నాడు, మెడికల్ షాప్ అనుకోండి 4 లక్షలు వస్తాయి. కాబట్టి అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ వెళ్ళిపోతే మనం ఇవన్నీ ఫిల్అప్ చేస్తేనే మనం నెక్స్ట్ అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇవన్నీ సో కంపల్సరీగా మ్యాండేటరీ అన్నట్టు, నేమ్ అనేది సో మనం ఎంటర్ చేయకుండా రాదన్నట్టు, ఓకేనా. తర్వాత సో ఇది మామూలుగా ఎలా చేయాలనేది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమొస్తుందంటే, సో మనకు ఈ క్యాస్ట్ నెంబరు, తర్వాత ఇన్కమ్ నెంబరు, క్యాస్ట్ది ఇన్కమ్ నెంబర్ కూడా అడుగుతుంది. దాని ప్రకారం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఒక ఫోటో, పాన్ నెంబరు అనేది మేనేజర్గా తీసేసుకుంటే సో వాటిని ఎంటర్ చేయగానే మనము ఎంత విలువ ఎంటర్ చేయాలి, దాని తర్వాత అప్లికేషన్ వస్తుంది, ఓకే అయిపోతుంది అంతే. సో జస్ట్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఒకవేళ బీసీ వాళ్ళు అనుకోండి, ఇక్కడ చూడండి బీసీ, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళది ఇక్కడ బీసీ సేమ్, ఇక్కడ సేమ్ ఈ విధంగానే. సో ఇవన్నీ కంప్లీట్ చేసేస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అన్నట్టు. అవన్నీ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఈ దరఖాస్తు తర్వాత ఇదన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దరఖాస్తు ఫామ్ కూడా ఫిల్అప్ చేయాలి. ఈ విధంగా దరఖాస్తు ఫామ్ ఉంటుంది, కార్పొరేషన్ పేరు, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ వస్తే ఆ నెంబర్ కూడా రాయాలి. తర్వాత జిల్లా, గ్రామం, అడ్రస్, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్, దరఖాస్తు పేరు, తండ్రి పేరు, అండ్ తండ్రి అంటే దరఖాస్తు పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు అడిగిండు, 18 వయసు, విద్యార్థులు, రేషన్ కార్డు, సంవత్సరం ఆదాయం, పథకం నెంబరు, కులం, నెక్స్ట్ క్యాస్ట్, ఇక్కడ పథకం పేరు అడిగిండు,
ఏ గ్రూప్ ఆర్థిక సహాయము అడిగిండు, ఆర్థిక సహాయం రకం అడిగిండు. బ్యాంక్ అకౌంట్ లో భాగంగా మాక్సిమం ఇది మనం ఫామ్ ఫిల్అప్ ఎలా చేయాలనేది కూడా చాలా వరకు చూస్తున్నాం ఇందులో. సో మైనారిటీ అయితే మైనారిటీ ఇక్కడ క్లిక్ చేయాలి, వాటిని క్లిక్ చేస్తే మనకు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా. సో 2024 ఇవన్నీ కూడా మ్యాండేటరీ కంపల్సరీ. ఆధార్ కార్డు ప్రకారం నేమ్ కొట్టాలి, ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ కార్డు నెంబర్, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఇవన్నీ ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఫుడ్ సెక్యూరిటీ కార్డు వస్తుంది. సో మనం ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, ఇక్కడ బ్యాంక్ ఇక్కడ వితౌట్ డేటా అనుకోండి తక్కువ అమౌంట్ ఇస్తారు, 18 యూనిట్స్ జస్ట్ ఈ విధంగా. అంటే ఏ వస్తువు ఇస్తుంది దీనిలో టాయ్ అనేది తక్కువ అమౌంట్ అండి, కోకోనట్ బిజినెస్ చిన్న చిన్న యూనిట్. సో కేవలము 50,000 మాత్రమే వస్తాను, గరిష్ట విలువ కూడా 50,000 ఉంటుంది. నెక్స్ట్ మనం వేరే జస్ట్ గోల్డ్ సిల్వర్ పెట్టిన అనుకోండి కొంచెం అంత మాక్సిమం పెట్టి సంబంధించిన పెట్టి యూనిట్స్ అన్ని కూడా 50,000 లోపే ఉంటుంది. కాబట్టి మాక్సిమం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఓపెన్ చేయాలి. తర్వాత ఈ సెక్టార్ లో ఏంటంటే బిజినెస్ పెట్టుకునే బిజినెస్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అది పెట్టండి, ఐఎస్బి పెడితే చాలా ఉంటాయి. సో ఇందులో మాక్సిమం ఐస్ క్రీమ్ ప్యారల్ పెట్టనుకోండి, సో సో ఇది చాలా ఎక్కువ ఉంటుంది విలువ గరిష్టంగా. సో ఇంత 2 లక్షల వరకు ఉంటుంది, కాబట్టి ఇంకా వేరే కూడా పెట్టుకోవచ్చు. ఐరన్ అండ్ గేట్స్ పెట్టచ్చు, అంటే 3 లక్షల వరకు ఉంటుంది గరిష్టంగా. కనిష్ట విలువలు గరిష్ట విలువలు, కాబట్టి మనకు మినిమం అప్రూవల్ అనేది కనిష్టంగా అప్రూవల్ చేయొచ్చు, లేదా గరిష్టంగా ఉన్నా ఎంత ఉన్నా వాళ్ళు ఫైనల్ గా గవర్నమెంట్ ఆఫీషియల్ వాళ్ళు మనకు అప్రూవల్ ఇస్తారు. ఈ ఫామ్ అంతా నింపిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో మనము ఫామ్ అంతా నింపిన తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీ ఆఫీస్ లో ఇవన్నీ ఫామ్స్ అన్ని కూడా అవన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అవన్నీ కూడా అటాచ్ చేసేసి ఫోటో కూడా దానికి అటాచ్ చేసేసి ఆ ఫామ్ నింపేసి ఫామ్ నింపుతాం. తర్వాత దానిపైన ముందు ఉన్నది కూడా పెట్టేసి అక్కడ మనము ఎంపీడీ ఆఫీస్ లో ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు 1 వీక్ లో మాక్సిమం 1 వీక్ లో మనకు అంటే ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు ఫైనల్ అవుతుంది. మనకు వాళ్ళు వస్తే స్టేటస్ చూసుకోవచ్చు. తర్వాత మీరు మనకు వచ్చిందా రాలేదా అనేది నెక్స్ట్ స్టేటస్ కూడా చూపిస్తుంది. మెయిన్ సైట్ ఉంది, మెయిన్ సైట్కి వెళ్ళిపోతే మనకు ఇవన్నీ చూపిస్తుంది మన స్టేటస్ ఎంతవరకు అప్లై చేసామని చెప్పేసి దాన్ని స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అప్లై విధానం మాత్రమే ఉంది, నెక్స్ట్ మాత్రము కంపల్సరీగా స్టేటస్ కూడా చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా, తర్వాత మనము ఈ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా మీరు చూడొచ్చు. గైడ్ లైన్స్ కూడా ఇచ్చిండు, ఏ విధంగా అప్లై ఎంత ఉంటుంది, ఎంత పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు. చూడండి ఇక్కడ యూనిట్ కాస్ట్ 1,00,000 నుంచి 2,00,000 అనుకోండి 8% వస్తుంది. యూనిట్ కాస్ట్ అనేది 5 lakhs కూడా, సో 50,000 నుంచి 1,00,000 అనుకోండి 90% వస్తుంది. అంటే మనము సో అంటే ఇక్కడ విలువ అనేది యూనిట్ కాస్ట్ విలువ తక్కువ ఉంటేనే ఎక్కువ సబ్సిడీ వస్తుంది. సో యూనిట్ కాస్ట్ 4,00,000 ఉందనుకో 70% వస్తుంది. కాబట్టి అంటే మనము బ్యాంక్ లోన్ 30% ఇస్తుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్, యూనిట్ కాస్ట్ మీరు 4,00,000 తీసుకున్నాం అనుకోండి 7% సబ్సిడీ పోతుంది, 30% అమౌంట్ కట్టాలి. అట్లా ఒకవేళ యూనిట్ కాస్ట్ అప్ టు 50,000 అనుకోండి, 50,000 లోపు అనుకోండి, సో మీకు సబ్సిడీ 100% వస్తుంది. కాబట్టి 100% సబ్సిడీ కూడా ఉంది. ఇలా మనము అమౌంట్ పెట్టిన దాన్ని బట్టి కంపల్సరీ యూనిట్ కాస్ట్ అనేది దాన్ని బట్టి వస్తుంది. కంపల్సరీగా మీ యొక్క ఇన్కమ్ అనేది గ్రామీణ ప్రాంతాలు అయితే 1,50,000 లోపు ఉండాలి. అర్బన్ వాళ్ళు అయితేనేమో 2,00,000 మించదాం, అది కంపల్సరీ అయినటువంటి రూల్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ అందరం ప్లీజ్ సబ్స్క్రైబ్.